హాయ్ వెల్కమ్ టు ఫస్ట్ లుక్. ఈ ఫెస్టివల్ సీజన్ని క్యాచ్ చేసి రిజల్ట్కి రీచ్ అయ్యేందుకు ఈ వీకెండ్ సౌండ్ పెంచాయి టాలీవుడ్ మూవీస్. ప్రేమం అంటూ రీమేక్తో కిక్కిచ్చేందుకు చేతు వచ్చేస్తే మన ఊరి రామాయణం అంటూ కొత్త రామాయణాన్ని చూపించేందుకు వచ్చాడు ప్రకాష్ రాజ్. ఇక ఈ సినిమాలతో పాటు కొత్త హీరో కహాని జాగ్వార్ కూడా పోటీ పడేందుకు ముందుకొచ్చింది. సో ఈ సినిమాల్లో ఏవి గట్టెక్కాయి, ఏవి సోసోగానే మిగిలిపోయేలా ఉన్నాయి, మొత్తంగా ఈ సినిమాల రివ్యూస్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ ఫిల్మ్ కరస్పాండెంట్ ప్రభు గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సో లెట్స్ జూమ్ ఆన్ ఫస్ట్ లుక్. మలయాళ మూవీ ప్రేమం రీమేక్గా వచ్చింది తెలుగు ప్రేమం. అనుపమ, మడోన్నా ఇలా ఒరిజినల్ వెర్షన్లో హీరోయిన్సే ఇందులో నటిస్తే సాయి పల్లవి ప్లేస్లో మాత్రం శృతి హాసన్ చేతుతో జోడీ కట్టింది. చందు మొండేటి డైరెక్షన్లో సందడి చేసేందుకు ప్రేమం మూవీ వచ్చేసింది. మలయాళ ప్రేమం టైటిల్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ ఆల్ 5 సాంగ్స్ వరకు కూడా రీమేక్లో ట్రాక్ ఎక్కించారు. హీరోయిన్స్లో శృతి తప్ప మిగతా బ్యాచ్ను సేమ్ అలాగే తీసుకున్నారు. మరి తెలుగు ప్రేమంలో చూస్తే కొత్తగా అసలు ఏ మార్పులు తీసుకొచ్చారంటారు? అలాగే నేటివిటీ సమస్యని ఎలా ఫేస్ చేశారు చెప్పండి. నేటివిటీ సమస్య అంటే మామూలుగా తెలుగు హీరో తెలుగు వాతావరణం అన్నట్టు సృష్టించారు. ఆ మలయాళం తాలూకు కథలో ఉన్నటువంటి మూలం తప్ప మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నేటివిటీకి చక్కగా ట్యూన్ చేసుకోవడం జరిగింది. నేటివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఇబ్బంది లేదు. సార్ అసలు ప్రేమం కథ ఏంటి, అలాగే చైతుకి ఎంతవరకు నప్పిందంటారు? ప్రేమ అనేటువంటిది ఇప్పుడు వస్తున్న లవ్ స్టోరీస్ ట్రెండ్లో చూసుకుంటే ఒక కొత్త డిఫరెంట్ లవ్ స్టోరీగా మనం చెప్పుకోవాల్సింది. అయితే చైతుకి ఎంతవరకు నప్పింది? చైతు ఫస్ట్ బిగినింగ్లో లవ్ స్టోరీస్తో వచ్చాడు, తర్వాత మళ్ళీ కొంతవరకు యాక్షన్ బ్యాక్డ్రాప్కి వెళ్ళాడు, తర్వాత మళ్ళీ ఇప్పుడు తను ఫ్రెష్గా చేసినటువంటి ఒక లవ్ స్టోరీ ఇది. ఇక ఈ లవ్ స్టోరీలో కథాంశంగా కానీ చైతుకు అతని ఇమేజ్కి ఎలా వరకు అప్పీల్ అయిందనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే 3 దశలుగా ఒక్కొక్క ఏజ్లో ప్రేమ అనేటువంటిది ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక టీనేజ్లో ఒకలాగా, ఒక 20స్లోకి వచ్చిన తర్వాత ఒకలాగా, నీరింగ్ 30స్లో ఒకలాగా, ఈ విధంగా డిఫరెంట్ స్టేజెస్లో జరిగేటువంటి ఒక లవ్ ట్రాక్ అనమాట, లవ్ స్టోరీ ఇది. ఆ 3 వేరియేషన్స్ చైతు బాగా ప్రొజెక్ట్ చేయగలిగాడు, చాలా చక్కని వేరియేషన్స్ చూపించగలిగాడు తను చైతు తన నటనలో. సార్ స్టోరీ లైన్ ఏమిటనుకోవచ్చు, అలాగే మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? స్టోరీ లైన్గా చెప్పుకుంటే 16-17 ఏళ్ళ టీనేజ్లో ఫస్ట్లో లోలో పడతాడు ఒక పక్కింటి అమ్మాయితోటి. కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి లవ్ తనకి యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నాను, తనంతో ఆశగా ఎదురు చూస్తున్న టైంలో ఆ అమ్మాయి తన వుడ్ బీని తన బాయ్ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. దాంతో అక్కడ ఆ లవ్కి బ్రేక్. ఆ తర్వాత కట్ చేస్తే ఒక 5 years 6 years గ్యాప్ తర్వాత కాలేజీ హీరోగా, కాలేజీలో ఒక లీడర్గా తను ఇంట్రడ్యూస్ అవ్వటం, ఆ టైంలో ఒక లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీలో ఇంకొక అమ్మాయి, ఆవిడ నన్న తర్వాత టీచర్, తన లెక్చరర్గా వచ్చినటువంటి శృతి హాసన్ని లవ్లో పడతాడు. కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి కూడా ఇతని పట్ల అట్రాక్ట్ అవుతుంది. దానికి ఇతను ఒక చెప్పుకోరు, అయితే ఆవిడ నీకంటే పెద్దది కదరా అని చెప్తే దానికి ఒక రీజనింగ్ చెప్తాడు. సచిన్ టెండూల్కర్ పెళ్లి చేసుకుని తనకంటే 2 ఏళ్ళు పెద్ద అమ్మాయిని చేసుకున్నాడు కదా అని ఒక రీజనింగ్ చెప్తాడు. ఆ విధంగా ఆవిడతో లవ్ కొంతకాలం మీద అనుకోకుండా ఆ లవ్ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి, యాక్సిడెంట్లో ఆ అమ్మాయికి మొత్తం షీ లాస్ ద మెమరీ పవర్ లాస్ అయిపోయి ఆ అమ్మాయి బ్రేక్ అవుతుంది, ఆ అమ్మాయితో బ్రేక్ అవుతుంది. ఆ అమ్మాయితో బ్రేక్ అయిన కొంతకాలానికి మళ్ళీ ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ద థర్డ్ లాస్ట్ లవ్ స్టోరీ అనమాట. 3 ఏజ్ల్లో 3 స్టేజ్ల్లో జరిగేటువంటి ఒక ప్రేమ కథ ఇది. మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి సార్? పర్ఫార్మెన్స్ ఆల్ వెల్ గుడ్. పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ చెప్పుకుంటే చైతు ఏంటంటే 3 డిఫరెంట్ వేరియేషన్స్ తన క్యారెక్టర్లో ఉన్నాయి. అలాగే అతని ఫ్రెండ్స్ బ్యాచ్లో కూడాను ఆ 3 వేరియేషన్స్ని చాలా చక్కగా, చిన్నప్పుడు మూతి మీద మీసాలు కూడా మొదలైనటువంటి ఏజీలో ఒక క్యారెక్టర్, తర్వాత మంచి మ్యాన్లీగా తయారైన తర్వాత కాలేజీ హీరోగా ఒక క్యారెక్టర్, ఇంకొంచెం మెచ్యూర్డ్ మెంటాలిటీ తోటి, మెచ్యూర్డ్ లుక్ తోటి థర్డ్ వేరియేషన్. ఈ 3 వేరియేషన్స్లో కూడాను ఆ మెచ్యూరిటీ లెవెల్స్ని చక్కగా చూపించగలిగాడు చైతన్య. మిగతా క్యారెక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే మిగతా ఆల్ ద అదర్ క్యారెక్టర్స్ 30 years పృథ్వీ హీరోయిన్ ఫాదర్గా, ఫస్ట్ హీరోయిన్ ఫాదర్గా కొంచెం కనిపించాడు. మిగతా క్యారెక్టర్స్ ఎక్కువగా కమింగ్ అండ్ గోయింగ్ క్యారెక్టర్స్, 3 హీరోయిన్లు ప్లస్ ప్రవీణ్ ఫ్రెండ్, వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కొంతవరకు పర్టికులర్ క్యారెక్టర్స్గా అందరూ ఈక్వల్ రోల్స్ అనమాట. సార్ చందు మొండేటి డైరెక్షన్ గురించి ఏం చెప్పుకోవచ్చు, అలాగే సినిమాకి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఏం చెప్పుకోవచ్చు? చందు డైరెక్షన్ ఫస్ట్ కార్తికేయ లాంటి ఒక థ్రిల్లర్ సినిమా తీసిన తర్వాత ఒక ఆల్ టుగెదర్ డిఫరెంట్ జోనర్లోకి రావడం అనేటువంటిది జరిగింది. చాలా చక్కగా హ్యాండిల్ చేశాడు. అఫ్కోర్స్ రీమేక్ అయినప్పటికీ కూడా ఆ రీమేక్లో ఒరిజినల్లో ఉన్నటువంటి ఫీల్ మిస్ అవ్వకుండా ఇందులోకి తీసుకురాగలన్నటువంటిది కొంచెం అభినందించాల్సినటువంటి విషయమే. He did a good job as far as the directorial part is concerned, as far as the taking and as far as the అంటే ఆర్టిస్టుల దగ్గర నుంచి కానీ టెక్నీషియన్స్ దగ్గర నుంచి కానీ ఒక దర్శకుడు ఏం తెచ్చుకోవాలి,
ఎలా తెచ్చుకోవాలనేటువంటి ఆ ఫీలింగ్ గుడ్నెస్ని చక్కగా మిస్ అవ్వకుండా మేము చేయగలిగాను. హ్యాండిలింగ్ బాగుంది. ఓకే. అండ్ టోటల్గా చెప్పాలంటే కనుక ప్లస్లు ఏమిటి, మైనస్లు ఏమిటి మూవీకి? ఈ సినిమాకి ప్లస్లు అనేటువంటిది మొత్తం యాజ్ ఫార్ యాజ్ ద చైతు 3 వేరియేషన్స్ ఆఫ్ చైతు, ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు కూడాను ఆ ఏజ్ గ్రూప్కి ఆ స్టేజ్కి చక్కగా సరిపోయారు. ఇంకా శృతి హాసన్ చాలా మెచ్యూర్డ్గాను, ఎందుకంటే ఆ క్యారెక్టర్లో వచ్చిన లవర్ గర్ల్ ఉంది, అట్ ద సేమ్ టైం ఒక టీచరు, ఆ డిగ్నిటీ అనేటిది మిస్ అవ్వకుండా చాలా చక్కగా ఆ అమ్మాయి చేయటం. కానీ మిగతా ఇద్దరు హీరోయిన్లు కూడాను, ఫస్ట్ హీరోయిన్ అండ్ లాస్ట్ హీరోయిన్, వాళ్ళు కూడా చక్కగా చేశారు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏదైనా మిగతా అన్నీ కూడా ప్లస్గానే ఉన్నాయి. మైనస్గా మనం పర్టికులర్గా చెప్పడానికి ఏం లేదు. సెకండ్ హాఫ్లో కొంచెం స్లో నరేషన్ అనేటువంటిది అనిపించింది. అక్కడక్కడ ఈచ్ స్టోరీలో కొంచెం స్లో నరేషన్ అనిపించింది తప్ప ఏదో ఓవరాల్గా చూస్తే మాత్రం ఇట్ ఈస్ గుడ్. మ్యూజిక్ అండ్ ఆర్ఆర్ గురించి చెప్పుకుంటే గోపి సుందర్ని తీసుకున్నారంటే ఓన్లీ ఆర్ఆర్కే పరిమితం అయ్యాడంటారా? ఎందుకంటే యాజ్ టీ సాంగ్స్ అన్నీ కూడా మలయాళ ప్రేమ నుంచి ఎత్తుకొచ్చి ఇందులో పెట్టారు. ఇప్పుడు మ్యూజిక్ అనేటువంటిది యాజ్ ఫార్ యాజ్ ద రీమేక్ ఉన్నప్పుడు ఆ రీమేక్ తాలూకు ఇంపాక్ట్, ఎందుకంటే ఒరిజినల్ ట్యూన్స్ బాగున్నప్పుడు వాటిని వాడుకోవటంలో, కథనే ఓన్ చేసుకున్నప్పుడు ట్యూన్స్ని ఓన్ చేసుకోవటంలో తప్పేం లేదు. అంటే దీనికంటే ఒక స్పెషల్గా ఆర్ఆర్ అనేటువంటిది స్పెషల్గా చేసుకుంది. యాజ్ టీస్గా ట్రాక్స్ తీసుకొచ్చేసి ఆర్ఆర్ ట్రాక్స్ తీసుకొచ్చి ఇక్కడ వీ కాంట్ జస్ట్ కట్ అండ్ పేస్ట్ అలా చేయలేదు. ఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ ట్యూన్స్లో కూడాను ట్యూన్స్ తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ దీన్ని ఇక్కడ ఒరిజినల్గా పాటించుకోవటం, ఒరిజినల్గా వాటిని కంపోజ్ చేసుకోవటం అనేటువంటిది అవసరం. సో గోపి సుందరం ఆల్సో డిడ్ ఏ గుడ్ జాబ్. ఒక ఆర్ఆర్ తాలూకు ఇంపాక్ట్ కొంత ఉంటే ఉండొచ్చేమో, కానీ ఈ డిడ్ ఏ గుడ్ జాబ్. మ్యూజిక్ ఈజ్ గుడ్. ఓవరాల్గా చెప్పాలంటే కనుక సింగిల్ లైన్లో అసలు సినిమాకి మీరు ఇచ్చే గ్రేడ్ ఏమిటి, ఎంతవరకు చెప్తారు? గ్రేడ్ అంటే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. దీంట్లో మళ్ళీ స్పెషల్ అపీరెన్స్గా మనం చెప్పుకోవాల్సింది నాగార్జున అండ్ వెంకటేష్. వీళ్ళు వెంకటేష్ మేనమామగా ఎంటర్ అయ్యి వస్తాడు అనమాట. ఓ మేనమామ క్యారెక్టర్గా హీరోకి మేనమామగా వస్తాడు. ఒరిజినల్ లైఫ్లో కూడా మేనమామే కాబట్టి అదొకటి మంచి ఫెచ్ అయింది ఫాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే నాగార్జున కమ్స్ యాజ్ చైతూస్ ఫాదర్, దట్ టు ఎట్ ద ఎండ్ అనమాట. లాస్ట్ ఫ్రేమ్లో లాస్ట్ సీన్లో నాగార్జున వస్తాడు. ఈ రెండు కూడా మనం స్పెషల్ హైలైట్స్గా చెప్పుకోవాల్సిన విషయాలు. ఇక గ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఓకే, ఇట్స్ గుడ్. ఆల్ ద ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. ద ప్రొడ్యూసర్స్ ఆర్ చిన్నబాబు అండ్ పిడి ప్రసాద్, అందరూ కూడాను దే ఆర్ కంటిన్యూస్లీ గివింగ్ హిట్స్. ఆ సంస్థ నుంచి మంచి హిట్స్ వస్తున్నాయి కాబట్టి వీ కెన్ గివ్ ద గ్రేడ్ ఏ గ్రేడ్. ఫస్ట్ లుక్లో టేక్ ఏ స్మాల్ బ్రేక్.